క్లైమాక్స్ కు కొండ కథ, చర్యలు తీసుకోవాలని పెరుగుతున్న ఒత్తిడి, పరిమాణాలపై ఆరా తీస్తున్న ఏఐసిసి. మరి సీఎం రేవంత్ వచ్చిన తర్వాతనే తుది నిర్ణయం అంటున్నారు. మరి సారీ చెప్తే సరే, కాదంటే మాత్రం కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిందని ఆడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి కొండి సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. అందులో భాగంగానే సిఎల్పిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆమెకు వ్యతిరేకంగా గలం విప్పారని టాక్. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక కొండ సురేఖనే కాదు, రీసెంట్ గా ఎప్పుడు ఉన్నట్టు చెప్పడంలో, మనసు విప్పి మాట్లాడడంలో, జరుగుతున్న అన్యాయాల గురించి, పార్టీలో జరుగుతున్న అన్యాయాల గురించి మరి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. మీకు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడేంత దమ్ము లేదా ఈ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు? ఇలా కొండ సురేఖ కూతురు మాట్లాడదని చెప్పి మీడియా ముందు వచ్చి ఎట్లా పడితే అట్లా రేవంత్ రెడ్డికి ఆశీస్సులు అందాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇష్టం వచ్చాడు మాట్లాడుతారు. అదే ఎందుకు చెందదు రాజగోపాల్ రెడ్డి కూడా ఎందుకు చెందదు? ఆయన కూడా పార్టీలో ఏం జరుగుతుందో చెప్తుంది, వీళ్ళు కూడా ఏం జరుగుతుందో అదే చెప్తారు. వాళ్ళు అందరికి ఒకటే న్యాయం చేయాలి. రాజగోపాల్ రెడ్డి అయితే వేరు, కొండ సురేఖ అయితే వేరు కాదు. పార్టీ అన్నప్పుడు పార్టీ కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నప్పుడు ఎవరైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇద్దరికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ లోపు మనసు మార్చుకొని తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సురేఖ క్షమాపణ చెప్పాలట. చెప్తే వివాదానికి ఫుల్ స్టాప్. లేకపోతే మాత్రం సమయం సందర్భం చూసుకొని కొండా సురేఖను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేందుకు ప్లాన్ జరుగుతోంది. మరి అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలను ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. అయితే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన విమర్శలకు అలాగే కొండా సురేఖ కూడా సంజాయిషి ఇచ్చుకున్నారు. తనకు సంబంధం ఏం లేదని మంత్రి కొండా సురేఖ తన వివరణలో పేర్కొనడం ఇప్పుడు వివాదాన్ని మరింత ముదిరింది. అలాగే ఆమెపై చర్యలు తీసుకోవాలని 17 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి సమావేశంలో డిమాండ్ చేశారు. వీరంతా మీడియా ముందుకు వచ్చి కొండాకు వ్యతిరేకంగా మాట్లాడడం, అలాగే దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి గైడెన్స్, తన అనుచరులు ఉండి ఉంటారు. పక్క కొండా ఫ్యామిలీ గురించి మాట్లాడే సాహసం అయితే ఎవరు చేయరు నాకు తెలిసి. ఈ మధ్యనే వాళ్ళ ఫ్యామిలీ మీద చేస్తారు ఏదో రకంగా బర్తరఫ్. బీసీకి చెందిన నాయకురాలు పంపిస్తే వాళ్ళకు నచ్చినట్టు ఉంటదని చెప్పి వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇదే సరే క్రమశిక్షణ తప్పింది అనుకుంటే రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునే మాట్లాడుతుండు. ఆయన గురించి మాత్రం ఎవరు మాట్లాడతలేరు. రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టే మాట్లాడుతుండు. కొండా సురేఖ కుమార్తెనైనా ఉన్నట్టుగానే చెప్తారు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంటర్నల్ గా మాత్రం సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని ఇక్కడున్న లీడర్లు అయితే అధిష్టానాన్ని కోరుతున్నారు. మరి సురేఖమ్మ మాత్రం ఖచ్చితంగా రేవంత్ వచ్చాకే నేను మాట్లాడతా, రేవంత్ సీఎం తోనే నేను మాట్లాడతా అని ఆమె సంజాయిషి ఇచ్చుకున్నారు. మరి ఇక ఈ వ్యవహారం ఈ 2-3 రోజుల్లో ఎలాంటి కొలిక్కు వస్తుందో చూద్దాం. మరి కేబినెట్ నుండి బర్తరఫ్ చేస్తారా? మరి కొండ సురేఖమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తన పనులు తను చేసుకుంటూ వెళ్తుందా, లేకపోతే రాజీనామాకి వెళ్తుందా? ఇదైతే ఖచ్చితంగా వివాదం అయితే చాలా స్ట్రాంగ్ గా ముదిరింది. మరి రేవంత్ రెడ్డి సార్ మరి అమెరికా పర్యటనలో, విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారో ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలను ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.